చూస్తుండగా 10 ఏళ్ళు గడిచిపోయింది. రాష్ట్రం ఏర్పడడం, రాష్ట్రం స్వరాష్ట్రంలో 10 ఏళ్ళు. అవును. ఒక్కసారి వెనక్కి వెళ్తే ఒక 10 ఏళ్ళు ఆ రోజు ఉద్యమ సందర్భంలో జేఏసీ చైర్మన్గా అన్ని పార్టీలని కలపటం, వాళ్ళందరితో మాట్లాడించడం, అన్ని వర్గాల్ని ఒక్క తాటి మీదకి తీసుకురావటం, అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? చాలాసార్లు మేమే అనుకుంటాం నిజంగానే ఇవన్నీ మనమే చేసినామా అని. ఒక్కోసారి అట్లా అనిపిస్తుంటుంది. నిజంగానే చాలా చేయగలిగినాం కదా. అప్పుడు మాత్రం ఒక టెన్షన్ ఉండేది. మనకు పెద్ద పని తెలంగాణ సమాజం అప్పగించింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం సాధించాలి. ఎక్కడ మనం విఫలమైన తెలంగాణకు పెద్ద నష్టం జరుగుతుందని ఒక భయం ఉంటుండే. ఆ భయం కారణంగా ప్రతిదీ ఒక్కో రోజు రాత్రి నిద్ర పట్టేది కాదు. ఎట్లయితే ఇది ముందుకు పోతుంది, ఎట్లయితే సాధించుకోగలం అనేది అనుమానాలు, భయాలు చాలా ఉండేది. ఉన్నప్పటికీ కూడా మొత్తానికి ప్రతిసారి ఏదో ఒక ఉపాయం ఉండకపోదు అని అనుకొని ధైర్యంగా పడుకోవటం, ఏదో ఒక ఆలోచనతో తెల్లవారి మళ్ళీ ఒక చర్చ మొదలుపెట్టి ఒక కార్యాచరణ తయారు చేసుకోవటం, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటం. 2 రకాలైనటువంటి టాస్కులు ఆ సందర్భంలో. ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ఒక తాటి మీదకి తీసుకురావడం, ఎస్పెషల్లీ రాజకీయ పార్టీలు. ఎందుకంటే పొలిటికల్ జేఏసీ చైర్మన్గా నిర్వహించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. కొంతమంది కలిసి వచ్చేవాళ్ళు, కొంతమంది కలిసి రాపోయేటోళ్ళు, కొంతమంది అసలు మీ మీదే ఆరోపణలు గుప్పించేటోళ్ళు, ఇలాంటివన్నీ కూడా చూసిన పరిస్థితి. ఒక దశలో మీకు అనిపించిందా అసలు ఇది ఏదైనా ఆగిపోతుందేమో అనేటువంటి ఒక భయం ఏమైనా ఉందా? ఆగిపోతే ఆ మూమెంటం సస్టైన్ చేయలేకపోతారేమో అనే భయం అప్పుడప్పుడు ఆ భయం కలుగుతుండేది. అంటే ఆగిపోతుందనే భయం కంటే కూడా ఎక్కువ ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోయి మొత్తానికి రాష్ట్రాన్ని దక్కించుకోగలుగుతామనే ఒక భయం ఉండేది. ప్రతిసారి బలమైనటువంటి శక్తులతో తలపడుతున్నాం, అది ఒక సమస్య. రెండోది, తెలంగాణలో 2009 జేఏసీ ఏర్పడిన నాటికి అన్ని వర్గాలు ఐక్యం కాలే. అప్పటికి ప్రజల్లో ఒక అనుమానం వచ్చింది, ఇంతగానం తెలంగాణను ఆపుతున్నారు అంటే ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, రాయలసీమ కోస్తాంధ్ర ఎమ్మెల్యేలు, వాళ్ళకి ఏదో ప్రయోజనం లేకపోతే ఎందుకు ఆపుతారనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయానికి రావటం వల్ల చాలామంది ఉద్యమానికి అనుకూలంగా మారినరు. ఇక మిగిలినటువంటి వర్గాలు కూడా చాలానే ఉండేవి. ఆ ఒక్కొక్క వర్గాన్ని మళ్ళీ ఉద్యమంలో అంతర్భాగం చేయటం అనేది పెద్ద టాస్క్. వాళ్ళని ఎట్లా చేస్తే అంతర్భాగం చేయగలం, ఏ వ్యూహం వేసుకుంటే ఏకతాటి మీద అందరం కలిసి నడవగలం అనేటువంటి ఒక అనుమానం ఉంటుండేది. కాబట్టి అప్పటికి ఉండే భయాలు, మేము ఈ ఐక్యతను కాపాడాలంటే ఇంటి శక్తులతోనూ పోరాడాలి, బయట శక్తులతోనూ పోరాడాలి అనే ఉండేది. అది ఇంటి శక్తులతో ఇబ్బంది కలిగేది కాదు. ప్రజలు కనుక గట్టిగా నిలబడితే అందరూ ఒక తాటి మీదకి వస్తారనే నమ్మకం ఉండేది. అట్లనే సాధ్యమైంది కూడా. మెల్లమెల్లగా కాలం గడుస్తున్న కొద్దీ ఇంటి శక్తులతో సమస్య పరిష్కారం అయిపోయింది. ఇక బయట శక్తులతో ఘర్షణ మాత్రం రోజు రోజుకు అది తీవ్రమవుతూ వచ్చింది, ముదురుతూ వచ్చింది. అట్లాంటి సందర్భాల్లో కింద పడకుండా దీన్ని ముందుకు నడపాలి అనేదే మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్లాలనేదే తాపత్రయం.